పరిశుద్ధులు ప్రియులైన దేవుని పిల్లలందరికీ యేసుక్రీస్తు నామములో శుభవందనాలు తెలియజేసుకుంటాం. ఒకసారి ఒక దైవజనుడు తన ప్రసంగంలో ఏమన్నారంటే 10వ వంతు గురించి కేవలము పాత నిబంధన గ్రంథంలో మాత్రమే ఉంది, కొత్త నిబంధనలో యేసుక్రీస్తు వారు ఎప్పుడు చెప్పలేదు అని ఆయన అన్నారు. ఎప్పుడంటే 35 సంవత్సరాల క్రితం విన్నాను నేను ఇది. ఆయన చాలా ప్రముఖ దైవజనుడు. 10వ వంతు గురించి యేసుక్రీస్తు చెప్పలేదన్నమాట అని నేను ఇంటికి వచ్చాక మా నాన్నగారితో అన్నాను. ఆయన వెంటనే అన్నారు, ఎందుకు చెప్పలేదమ్మా, యేసుక్రీస్తు వారు మత్తయి సువార్తలో 23వ అధ్యాయంలో ఉంటుంది చూడు ఎక్కడో లాస్ట్లో అంటే వెతికి పెట్టారన్నమాట. మళ్ళీ తనే నా కోసం ఏంటంటే 23లో అయ్యో వేషధారులైన పరిసయ్యులారా అని వాళ్ళతో మాట్లాడుతూ 10వ వంతు గురించి చెప్తూ ఆయన, మీరు పుదీనాల్లో సోపులో జీలకర్రలో అన్నిట్లో 10వ వంతు ఇస్తూ ఉంటారు, కానీ ధర్మశాస్త్రంలో ఎంతో ముఖ్యమైనటువంటి న్యాయము, విశ్వాసము, కనికరము వీటిల్ని మాత్రం పాటించట్లేదు అంటారు. అయితే ఆయన ఏమంటారంటే ఆఖరి వచనంలో ఉంటుంది, మీరు వాటిని మానక వీటిని కూడా చెయ్యండి. అంటే మీరు 10వ వంతు ఇవ్వాలి, ధర్మశాస్త్ర గ్రంథంలో ఇంపార్టెంట్ అయిన విశ్వాసము, న్యాయము, కనికరము ఖచ్చితంగా పాటించాలి. యేసుక్రీస్తు వారు స్వయంగా చెప్పిన ఆ 3 విషయాలు ఎంతో ఇంపార్టెంట్. విశ్వాసము, కనికరము, న్యాయం, ఆ 3టిని కూడా ఖచ్చితంగా పాటించమని వారికి చెప్పారు. కాబట్టి ఇప్పుడు మనం వాటిలో ఒక కనికరం గురించి చూస్తే, కనికరం అనేది దేవుని యొక్క లక్షణం. అది ఎక్కడ చెప్పబడిందంటే నిర్గమాకాండం 34వ అధ్యాయం 6వ వచనంలో ఏమని చెప్తారంటే, యెహోవా దేవుని చూడాలని మోషే అడుగుతారు. అంటే నేను చూస్తాను నిన్ను, నాకు కనిపిస్తావా అని అడిగితే అప్పుడు ఆయన ఏంటంటే మేఘంలోకి దిగి వచ్చి తన నామాన్ని యెహోవా అని ప్రకటిస్తారు. ప్రకటించిన తర్వాత ఆయన మోషేని దాటి ముందుకు వెళ్ళిపోతూ వెనక భాగం మాత్రమే చూపిస్తారని ఉంటుంది. అప్పుడు ఆయన కొన్ని మాటలు అంటారు. ఏంటంటే ఆయన, నీ దేవుడైన యెహోవా కనికరము, విస్తారమైన కృపాసత్యములు, దీర్ఘశాంతము, దయాళుత్వము కలిగిన దేవుడు అని అంటారు. అంటే 4 లక్షణాలు చెప్పారు అక్కడ. ఆ 4 లక్షణాల యొక్క రూపము దేవుడు అని అర్థం అనమాట. అంటే ఈ 4 లక్షణాలు కూడా ఉన్నవాడు ఎవరు అంటే తండ్రి అయిన దేవుడు. అదేంటంటే కనికరము, విస్తారమైన కృపాసత్యములు, దీర్ఘశాంతము, దయాళుత్వం. ఈ 4 కూడా దేవుడైన యెహోవాలో ఉన్నాయని ఆయన చెప్తారు. అంత మాత్రమే కాకుండా ఆయన ద్వితీయోపదేశ కాండంలో కూడా 4వ అధ్యాయం 31వ వచనంలో ఆయన ఏం చెప్తారంటే, నీ దేవుడైన యెహోవా కనికరము కలవాడు కాబట్టి నీ చెయ్యి విడవడు అని చెప్తారు. అంటే ఆయనలో కనికరం ఉంది కాబట్టి మనము కొన్నిసార్లు ఆయన మార్గం దాటి వెళ్ళిపోయినా, ఆయనని విసిగించినా, శోధించినా ఆయన వెనువెంటనే ఒక్క నిమిషం మాత్రమే కోపం ఉంచుకుంటారు, కానీ గొప్ప వాసనలతో సమకూర్చి మీ చెయ్యి పట్టుకుంటారు. కనికరం కలవాడు కాబట్టి నీ చెయ్యి విడవడు. దాన్ని చాలా మంది ఒక వాగ్దానం లాగా వాడుతూ ఉంటారు, ఎక్కువ మంది వాడతారు దాన్ని, నీ చెయ్యి విడవడు, ఎందుకంటే ఆయనకి కనికరం ఎక్కువ కాబట్టి. కానీ ఆయన కనికరము దేని మీద ఉంది, అసలు ఎవరి మీద ఆయన కనికరం ఉంది అని మనం ఆలోచిస్తే, కీర్తనాకారుడు 145వ కీర్తన 9వ వచనంలో చాలా స్పష్టంగా చెప్తారు, యెహోవా అందరికీ ఉపకారి, ఆయన కనికరములు సమస్త కార్యముల మీద ఉన్నవి అని చెప్తారు. యెహోవా అందరికీ ఉపకారి, ఆయన కనికరములు ఎవరి మీద ఉంది అంటే సమస్త కార్యములు. అంటే ఆయన చేసిన ప్రతి కార్యము మీద ఆయన కనికరము చూపిస్తున్నాడు. ఈ భూమి మీద, ఆకాశం మీద, మనుష్యులు, పక్షులు, మొక్కలు అన్నీ కూడా ఆయన యొక్క కార్యాలే, ఆయన చేతి కార్యాలే కదా. కాబట్టి ఆయన కార్యాలన్నిటి మీద ఆయన కనికరం చూపిస్తున్నాడు కాబట్టి యెహోవా ఉపకారి. ఎంత అద్భుతంగా ఉందో కదా. ఆయన అన్నిటి మీద తన కనికరం చూపిస్తున్నాడు కాబట్టి ఆయన అందరికీ ఉపకారి. ఆయన గురించి తెలిసినా తెలియకపోయినా సరే ఆయన అందరికీ ఉపకారి. అదే చెప్తూ ఆయన హోషేయ గ్రంథం 6:6లో ఆయన ఏం చెప్తారంటే, అక్కడ కూడా కనికరం గురించి చెప్తా ఉంటారు. ఏమనంటే, నేను బలిని కోరను కానీ కనికరాన్నే కోరతానంటారు. మళ్ళీ ఏమంటారంటే, దహన బలిని కోరను కానీ దేవుని గూర్చిన జ్ఞానము మీకుండటం నాకు ఇష్టం అని అంటారు. అంటే బలిని కోరను, కనికరాన్ని కోరుతున్నాను అంటే అర్థం ఏంటంటే, మనుషులు ఒకరి పట్ల ఒకరు దూషణ కానీ, ద్వేషం కానీ ఇవి చూపించడం నాకు ఇష్టం లేదు, కానీ ఒకరి పట్ల ఒకరు కనికరం చూపించుకోవాలి అని చెప్తున్నారు ఆయన. అంత మాత్రమే కాదు, కానీ దేవుని గురించిన జ్ఞానము మీకు ఉండటం నాకు ఎంతో ఇష్టం అంటున్నారు. దేవుని గురించిన జ్ఞానం అంటే అర్థం ఏంటి, దేవుడు ఎవరు, ఆయన ఎలాంటి వాడు, ఆయన ఏం చేస్తారు, ఆయన నమ్ముకుంటే మనకేంటి, ఇవన్నీ కూడా దేవుని గురించినటువంటి జ్ఞానము.
దేవుని గురించిన జ్ఞానం అంటే ఇందాక మనం చెప్పుకున్న ఆయన 4 లక్షణాలే ఆయన జ్ఞానం. అందులో కనికరము గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి దేవుని గురించిన జ్ఞానం కనికరము కాబట్టి ఆ కనికరము మనం కలిగి ఉండాలని ఆయన ఎంతో స్పష్టంగా చెప్తా ఉన్నారు. అంతేకాకుండా అదే హోషియా గ్రంథం 12వ అధ్యాయం 6వ వచనంలో కూడా ఆయన ఎంతో స్పష్టంగా చెప్తా ఉంటారు, మీరు కనికరాన్ని, ధర్మాన్ని, వీటన్నిటిని అనుసరిస్తూ మీ దేవుడైన యెహోవాని ఎడతెగక మీరు అనుసరించాలి అని చెప్తారు. అంటే దేవుని తట్టు తిరగాలి, కనికరం చూపించాలి, మీ దేవుడైన యెహోవాను ఎడతెగకుండా మీరు నమ్మిక ఉంచాలి, ఆయనని అనుసరించాలి అని చెప్తా ఉంటారు. ఇంకా ఆయన మనుషుల్లో ఏది కోరుకుంటున్నారో, ఏది ఉత్తమమో కూడా మీకా గ్రంథంలో 6:8లో ఆయన చెప్తా ఉంటారు, మనుష్యుడా ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉంది. అంటే ఉత్తమమైనది ఏంటి, ఒక మనిషి పాటించాల్సినటువంటివి ఉత్తమమైనది ఏంటి అంటే అక్కడ మనకి చాలా స్పష్టంగా 3 లక్షణాన్ని ఆయన చూపిస్తారు. అదేంటంటే న్యాయమును అనుసరించి నడుచుకొనుట, కనికరము ప్రేమించుకొనుట, దీన మనస్సు కలిగి నీ దేవుడైన యెహోవా యందు నమ్మిక ఉంచుట అని ఉంటుంది. అంటే న్యాయంగా ప్రవర్తించటం, కనికరాన్ని ప్రేమించటం, దీన మనసుతో యెహోవా ఎదుట ప్రవర్తించటం. ఈ 3 కూడా ఒక మనిషి ఉత్తమమైన మార్గంలో నడవటానికి ఎంతో దోహదపడతాయి. అవి దేవుడు ఎంతో ఇష్టపడుతున్నారు. అంతేకాకుండా మనల్ని ఎప్పుడు పౌలు గారి గురించి మనం జ్ఞాపకం చేసుకుంటే తిమోతికి రాస్తూ, తీతుకు రాస్తూ ఆయన ఎన్నోసార్లు ఎన్నో పత్రికల్లో ఆయన ఏమనంటారంటే, ప్రభు అయిన తండ్రి నుండి మన దేవుడైన యేసుక్రీస్తు నుండి మీకు కనికరము, కృప, సమాధానం కలుగును గాక అంటారు. అక్కడ 3 దేవుడి దగ్గర నుంచి వస్తున్నాయని చెప్తున్నారు. ఒకటి కనికరము, ఒకటి కృప, ఒకటి సమాధానము. ఈ 3 కూడా మనుషుల దగ్గర నుంచి మనకి రావడం కంటే దేవుడే వాటిని మీకు అనుగ్రహిస్తాడు. దేవుడు అనుగ్రహించినవి ఎన్నటన్నిటికీ అవి తొలగిపోవు. అది చాలా ఇంపార్టెంట్ మనకి. ఆ కనికరము, కృప, సమాధానము దేవుడు అనుగ్రహిస్తే మన జీవితాలు ఎంతో ఉత్తమంగా ఉంటాయి. అటువంటి కనికరాన్ని మనం కలిగి ఉండి దానిని పాటించాలి. అంతేకాదు మత్తయి సువార్తలో కొండ మీద ప్రసంగంలో ఆయన మాట్లాడుతూ యేసుక్రీస్తు వారు ఏమంటారంటే, కనికరము చూపించే వాళ్ళు కనికరం పొందుతారు అని ఉంటుంది. అంటే ఎవరి మీదైనా మనం జాలి, దయ, కనికరం చూపిస్తే అవి మనకి ఖచ్చితంగా తిరిగి వస్తాయని దాని అర్థము. అది మనకి దేవుడు చెప్పిన ఉత్తమమైన లక్షణము అదే, మనం పాటించాల్సింది అదే, దేవునిలో ఉన్న లక్షణం అదే. కాబట్టి మనుషులలో కూడా ఆయన అదే ఉండాలని కోరుకుంటున్నాడు. ఆ కనికరం ఎంత ఇంపార్టెంట్ అంటే ఆఖరిలో యాకోబు పత్రికలో 2వ అధ్యాయం 13లో చాలా అద్భుతమైన మాట ఉంటుంది. అదేంటంటే, తీర్పుని మించి కనికరం అతిశయపడును. అది నాకు చాలా ఇష్టమైన వచనం. తీర్పుని మించి కనికరం అతిశయపడును అంటే అర్థం ఏంటంటే, మనం యాక్చువల్గా మనం అందరం తీర్పుకి లోనవ్వాల్సిన వాళ్ళము. అంటే మనం చేసే ప్రతి క్రియ కూడా దేవునికి వ్యతిరేకమైంది. ఆజ్ఞలన్నింటినీ అతిక్రమిస్తూ ఉండటమే ఒక పెద్ద పాపం. అయితే మనం ఎవ్వరం కూడా పవిత్రులం కాదు, దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రమించిన వారం కానే కాదు. మనం అనుకుంటాం ఇతరుల కంటే మనం కొంచెం పర్వాలేదు, వాళ్ళకంటే చాలా బెటర్గా ఉన్నాం అనుకుంటాం. కానీ దేవుని దృష్టిలో ఒక్క ఆజ్ఞను అతిక్రమించినా అది పాపమే. కాబట్టి మనం అందరం కూడా తీర్పుకి లోనవ్వాల్సిన వాళ్ళం. కానీ దేవుడు ఏమంటున్నారంటే, ఆ తీర్పు దేవుని యొక్క ఉగ్రత అంతా ఒక్కరి మీద కుమ్మరించబడింది. అదే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆ తీర్పు ఆయన మీద కుమ్మరించబడి సిలువ మీద తన ప్రాణం పెట్టి రక్తాన్ని ధారపోశారు. కాబట్టి మనం ఇక యేసుక్రీస్తులో ఉన్న వారికి శిక్షావిధి లేదు. కాబట్టి తీర్పు నుంచి మనం దాటి వెళ్ళిపోతాం. కాబట్టి తీర్పు మనకి లేదని ఏది చెప్తుంది అంటే దేవుడు చూపించిన కనికరము. మనం తీర్పుకు గురవ్వాల్సిన వాళ్ళమే. కానీ మనకు ఒక అతిశయం ఉంది. ఏంటంటే, మేము తీర్పులోకి రావక్కర్లేదు. మా అతిశయ కారణం ఏంటంటే, దేవుడు మా మీద కనికరం చూపించాడు. ఎవరి ద్వారా అంటే యేసుక్రీస్తు వారి ద్వారా. ఎంత గొప్ప కనికరాన్ని మనం పొందామో. మనము శిక్షావిధికి లోనవ్వాల్సిన వాళ్ళమై ఉండి కూడా ఆ శిక్ష అంతా తన మీద వేసుకుని మనల్ని తీర్పులోనికి రానియకుండా నిత్య జీవములోకి దాటించిన యేసుక్రీస్తు ప్రభువారు మనకు చూపించిన కనికరాన్ని మనం గుర్తు చేసుకుంటూ ఇతరులను కూడా అదే కనికరం ఇతరులకు కూడా చూపిస్తూ ఉంటే చిన్న చిన్న దోషాలు, పెద్ద పెద్ద అపరాధాలు కూడా దేవుడు మనల్ని క్షమించడానికి వీలుంది. ఇతరుల పట్ల మనం కనికరం చూపిస్తే దేవుడు ఖచ్చితంగా మనల్ని తీర్పులోకి రాకుండా మరణములోంచి జీవంలోకి దాటించగల ఆ గొప్ప దేవుడి యొక్క కనికరం అనే గొప్ప లక్షణము మనందరిలో కూడా నిండి ఉండాలని ఆయన ప్రార్థన చేస్తూ సహాయం కోరుకుందాం. ప్రేమ నమ్మకం గల నా ప్రియ పరలోకపు తండ్రి, తీర్పుని మించి కనికరం అతిశయపడుతుందని చెప్తా ఉన్నావు తండ్రి. నీ లక్షణాల్లోనే ఒక లక్షణం ప్రభా కనికరం. మాకు
ఉత్తమమైనది మాకు అనుగ్రహించేది కూడా ప్రభా కనికరాన్ని ప్రేమించమని మీరు చూపిస్తా ఉన్నారు ప్రభా. నువ్వు బలిని కోరను, కనికరాన్నే కోరుతున్నాను అని చెప్పావు తండ్రి. నీ లక్షణం, నీ యొక్క జ్ఞానం మేము తెలుసుకోవటం ఎంతో ముఖ్యం. నీ జ్ఞానం అంటే నీ గురించిన అవగాహన ప్రభా. నిన్ను గురించి ఆలోచించి నిన్ను గురించి మేము దివారాత్రులు ధ్యానించినప్పుడు నీ యొక్క లక్షణం కనికరం కాబట్టి ఇతరుల మీద కూడా దానిని చూపిస్తూ మా జీవిత కాలమెల్లా మేము నీకు ఇష్టమైన విధిలో గడుపుతూ మేము నిన్ను చేరుకున్నప్పుడు బలా నమ్మకమైన దాసుడా, మంచి దాసురాలా అనిపించుకోగలిగినట్లు నన్ను మమ్మల్ని అందరినీ చేతులకు అప్పచెప్పుకుంటూ నీ ప్రియకుమారుడు నా ప్రియ ప్రభువైన యేసుక్రీస్తు వారి ద్వారా కోరి ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. వందనాలు. Jesus now is all.